ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ఏంటంటే హరే కృష్ణ వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్ష్మీ స్వయంభు నరసింహస్వామిను అలాగే శివుడు కూడా ఇక్కడ ప్రత్యక్షమై ఉంటారు. మరి అలాగే తెలంగాణలో ఇది ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్గా అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 50 అడుగుల ధ్వజస్తంభం కూడా మొత్తం బంగారుతోని కూడా చేసి ఉంటుంది. అందుకే ఇది తెలంగాణలో ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి కూడా చెప్తారు. యాక్చువల్ ఏంటంటే చాలా మందికి కూడా బంజారా హిల్స్ లో ఇలాంటి ఒక టెంపుల్ ఉందని కూడా తెలియదు. సో మనం చూసుకున్నట్లయితే కూడా సేవకి కానివ్వండి, రాధాకృష్ణుని కూడా చూసినా కూడా అసలు ఎంత బాగుంటుందో చూడండి. మరి ఇవాళ రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఇక్కడ 70,000 మంది భక్తులందరూ ప్రభువారి దర్శనం చేసుకున్నారు. మరి రేపు వీళ్ళ అంచనా ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా భక్తులందరూ వస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ అయిపోయినాయి. అట్లనే రేపు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం కానివ్వండి, ప్రసాదాలు, అట్లనే రేపు 100కు పైగా నైవేద్యాలతో శ్రీకృష్ణుడికి కూడా పెట్టడం జరుగుతుంది. సో మనం అసలు టెంపుల్లో ఇవాళ వీళ్ళు ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారు, రేపు అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించి రేపు ఏం చేస్తున్నారు, ఇక మనం చూసినట్టయితే ఇక్కడ పల్లకి సేవ అని చెప్పి, ఉయ్యాల సేవ, అలాగే ఏ టైంకి టెంపుల్ టైమింగ్స్ ఏంటివి,